గాయత్రీ మంత్రం 24 గంటల శక్తి కోసం ఈ 5 సమయాల్లో జపించండి అంటోంది ఈరోజు మన టాపిక్. అసలు గాయత్రీ మంత్రాన్ని ఒక 24 అవర్స్ పవర్ హౌస్గా ఎలా మార్చుకోవచ్చు అదే ఈరోజు మనం చూడబోతున్నాం. ఇదేదో జస్ట్ మంత్రం జపించండి అని చెప్పడం కాదు, మన బిజీ లైఫ్లో మన పనుల మధ్యలోనే శక్తిని ఎలా నింపుకోవాలో చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్ది. సరే, మరి మొదలు పెడదామా? ఈ ప్రశ్న చూడగానే అవును కదా అని మనలో చాలామందికి అనిపిస్తుంది. కరెక్టే కదా. ఈ రోజులో మన లైఫ్ ఎలా ఉందంటే అంత హడావిడే, పనులేమో పెరుగుతున్నాయి, కాని ప్రశాంతత మాత్రం తగ్గిపోతోంది. మనమనుకుంటాం టైం మేనేజ్మెంట్ సరిగా లేదేమో అని. కానీ అసలు సమస్య టైంలో కాదు, మన మనసులోనే ఉంది, దాన్ని మేనేజ్ చేయడంలోనే ఉంది. ఎంత అద్భుతమైన మాటో కదా ఇది. మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. మనమెప్పుడూ అయ్యో టైం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కానీ నిజానికి అసలు సిసలైన సంపద ఏంటంటే ఒక ప్రశాంతమైన మనసు. ఒక్కసారి ఆ శాంతిని మనం సాధించగలిగామంటే చాలు, టైం అదే అడ్జస్ట్ అయిపోతుంది. సరే, ఈ మోడ్రన్ ఛాలెంజ్ అంటే ఈ ఆధునిక సవాలును ఒక చిన్న ఉదాహరణతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఇది చాలామందికి బాగా కనెక్ట్ అయ్యే కథ. ఈయనే అంశుల్, ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో లీడర్. చూడ్డానికంతా బానే ఉంది, కానీ అంశుల్కొక సమస్య ఉంది. తనకి గాయత్రీ మంత్రం మీద చాలా నమ్మకం. కాని ప్రాబ్లం ఏంటంటే గంటలు గంటలు కూర్చుని జపం చేసేంత టైం అస్సలు లేదు. దాంతో విపరీతమైన స్ట్రెస్, ఆలోచనలేమో ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి అలా పరుగులు పెడుతూనే ఉంటాయి. మనలో చాలామంది పరిస్థితి కూడా ఇంతే కదా. అప్పుడే వాళ్ల గురువుగారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. సాధన కోసం నువ్వు ప్రత్యేకంగా టైం తీయాల్సిన పనే లేదు, దాన్ని నీ జీవితంలోనే ఒక భాగం చేసుకో అని చెప్పారు. అంటే ఆలోచించండి, మన డైలీ రొటీన్ నుంచి టైం తీయడం కాదు, మన డైలీ రొటీన్నే ఒక సాధనగా మార్చేయడమన్నమాట. వావ్, ఎంత సింపుల్ కాని ఎంత పవర్ఫుల్ ఐడియా కదా. ఏ ఐడియా గాయత్రీ మంత్రాన్ని మనం చూసే విధానాన్నే మార్చేస్తుంది. దాన్ని కేవలం ఒక ప్రార్థనగా కాకుండా ఒక శక్తివంతమైన టూల్గా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. గాయత్రీ మంత్రమంటే జస్ట్ పూజ కాదు, అది బుద్ధి విజ్ఞానం, అంటే సైన్స్ ఆఫ్ ఇంటెలెక్ట్ అన్నమాట. మన బ్రెయిన్ని, మన తెలివితేటల్ని ప్యూరిఫై చేసి దానికి ఒక సరైన డైరెక్షన్ ఇచ్చే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఇది. మనం దాన్నిలా చూడటం మొదలుపెడితే చాలు, ఆ మంత్రం మనకు చాలా ప్రాక్టికల్ అయిపోతుంది. ఓకే, మరి మన లైఫ్లో గాయత్రీ మంత్రాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఆ 5 పవర్ఫుల్ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 సమయాలు మనం కొత్తగా క్రియేట్ చేయాల్సినవి కావు, మన డైలీ రొటీన్లో న్యాచురల్గా వచ్చేవే. మార్నింగ్ నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఈ 5 మూమెంట్స్ని కరెక్ట్గా వాడుకుంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. లెట్స్ సీ, ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. మొదటిది బ్రహ్మముహూర్తం, అంటే సూర్యోదయానికి ముందు సమయం. ఆ టైంలో మనం చేసే కొద్దిసేపటి జపం ఆ రోజు మొత్తానికి ఒక ఎనర్జీ వ్యాక్సిన్ లాంటిదన్నమాట. అద్భుతమైన పోలిక కదా. ఒక పాజిటివ్ ఎనర్జీతో డేని స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి మార్గముండదు. ఇక రెండవది నిరంతర జపం, అంటే కంటిన్యూస్ చాంటింగ్. మనం నడుస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసులో మంత్రాన్ని అనుకుంటూ ఉండటం. ఇదేం చేస్తుందంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి నెగటివ్ ఆలోచనలు రాకుండా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేస్తుంది. ఈ రోజుల్లో సైకాలజీ కూడా ఇదే చెబుతోంది, మైండ్ ఖాళీగా ఉంటే చాలు, అందులో నెగటివ్ థాట్స్ వచ్చి చేరతాయి అని. సో దానికి ఛాన్స్ ఇవ్వకూడదు. మూడవది భోజనానికి ముందు. మనం తినడానికి ముందు కొన్నిసార్లు మంత్రాన్ని జపించడం వల్ల కేవలం కడుపుకే కాదు, మన బుద్ధికి కూడా మంచిది. ఇది మన ఇంటెలెక్ట్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. చూడండి, ఆహారం మన బాడీకి ఫుడ్ అయితే ఈ జపం మన మైండ్కి ఫుడ్ అన్నమాట. నెక్స్ట్, నాలుగవది ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు. అది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కావచ్చు, ఒక ఎగ్జామ్ కావచ్చు. దానికి ముందు చేసే జపం మన బ్రెయిన్కి ఒక కాన్సంట్రేషన్ పవర్ బూస్టర్లా పనిచేస్తుంది. ఈ విషయం ఇప్పుడు న్యూరోసైన్స్ కూడా ఒప్పుకుంటోంది. ఇలాంటి ప్రాక్టీసెస్ మన బ్రెయిన్ని కామ్ చేసి ఫోకస్ని అమాంతం పెంచుతాయని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఫైనల్గా 5వ మూమెంట్, నిద్రకు ముందు. రోజంతా పడిన స్ట్రెస్, టెన్షన్స్ వీటన్నింటినీ తీసి పక్కన పెట్టడానికి పడుకునే ముందు మనసులో జపం చేయడం బెస్ట్ వే. ఇది మన నిద్రను చాలా డీప్గా, ప్రశాంతంగా మారుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన రెస్ట్ని ఒక హయ్యెస్ట్ లెవెల్ మెడిటేషన్గా మార్చేస్తుంది.
సరే, ఈ 5 మూమెంట్స్ని మన లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలో చూశాం కదా. కానీ అసలైన రిజల్ట్స్ రావాలంటే ఒక ఫైనల్ ఫార్ములా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫలితాలు రావాలంటే అది ఒక నియమం అవ్వాలి. ఇక్కడ కీవర్డ్ డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ. ఈ ప్రాక్టీస్ని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు, ప్రతిరోజూ ఒక అలవాటుగా, ఒక నియమంగా మార్చుకున్నప్పుడే మనకు పూర్తి బెనిఫిట్స్ కనిపిస్తాయి. డిసిప్లిన్ లేకపోతే ఏ పని పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఇది యూనివర్సల్ ట్రూత్. ఈ తేడాను మీరే చూడండి. డిసిప్లిన్ లేనప్పుడు మన ఆలోచనలు ఎప్పుడూ చెల్లాచెదురుగా, గందరగోళంగా ఉంటాయి. కానీ అదే డిసిప్లిన్తో సాధన చేస్తే మన బుద్ధి శుద్ధి అవుతుంది, ఆలోచనల్లో ఒక వజ్రంలాంటి క్లారిటీ వస్తుంది. ఇది జస్ట్ ఒక ప్రాక్టీస్ కాదు, ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. సో ఫైనల్గా ఈ సాధన యొక్క అసలు గోలేంటి? గురుదేవులు చెప్పినట్టు 3 విషయాలు: ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, ఇంకా ప్యూరిఫైడ్ ఇంటలెక్ట్, అంటే శుద్ధి చేయబడిన బుద్ధి. గాయత్రీ సాధన ఈ మూడింటిని సాధించడానికి ఒక డైరెక్ట్ పాత్. ముగించే ముందు ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. జపమనేది కేవలం పెదవులతో చేసే పని కాదు, అది జీవిత సారం, అంటే ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అది మన జీవితంలో కలిసిపోయి మన అణువణువున నిండిపోవాలి. మన ప్రతి శ్వాస, మనం చేసే ప్రతి పని ఒక జపంలా మారినప్పుడు, అప్పుడు చూడండి జీవితం ఎంత పవర్ఫుల్గా మారుతుందో. మరి మన బుద్ధిని శక్తివంతం చేసే ఈ జర్నీలో ఈరోజు మనం మొదటి అడుగేంటి? ఆ మొదటి క్షణమేది? బ్రహ్మముహూర్తంతో మొదలుపెడతారా, లేక భోజనం ముందు జపిస్తారా, లేదా నిద్రపోయే ముందు అనుకుంటారా? చూడండి, ఎక్కడ మొదలుపెట్టామన్నది కాదు ముఖ్యం, అసలు మొదలు పెట్టడమే ముఖ్యం.